ఒక సహోదరుని గురించి మీకు తెలియజేస్తాను. ఆ కుటుంబంలో మరి ఒక అన్న ఉన్నాడు, ఇద్దరు తమ్ముళ్ళు ఉన్నారు. వారు బాగా చదువుకున్నారు, వారు చక్కటి ఉద్యోగాలు కూడా చేసుకుంటున్నారు. ఈ వ్యక్తి కనుకైతే చిన్నతనం నుండే త్రాగుడికి అలవాటు పడ్డాడు, ప్యాకాటకి అలవాటు పడ్డాడు. ఈ బ్లాక్లో అమ్మేటువంటి టికెట్స్ ఇలాంటి వాటన్నిటిని కూడా అమ్మి డబ్బు చేసుకుంటూ ఉండేవాడు. రౌడీయిజం, కొట్లాట్లు, ఇది అతని జీవితం. తగాదలు, పోట్లాట్లు, మనశ్శాంతి లేదు. అతని వలన తల్లిదండ్రులకు మనశ్శాంతి లేదు. వాళ్ళ తండ్రి గారు అయితే అనేక సందర్భాల్లో అతన్ని హెచ్చరించాడు, కొట్టాడు. ఏమాత్రం కూడా ప్రయోజనం లేదు. ఇక వీడు పెద్దవాడైన తర్వాత ఆ తండ్రి గారు ఆయన అనుకున్నాడు, కనీసం వీడికి పెళ్ళన్న చేస్తే వాళ్ళు మార్పు వస్తుందేమో అని చెప్పని అనుకున్నాడు. ఒక అమ్మాయిని చూపించారు, వివాహం చేసుకోమని చెప్పన్నారు. చాలా సంతోషపడ్డాడు. వివాహం అయింది, కానీ ఇతనిలో ఏమాత్రం కూడా మార్పు లేదు. ఎప్పుడు చూసినా కొంచెం అవకాశం కనుక దొరికితే పోయి ప్యాకెట్లో డబ్బులు పెట్టాం, ఇంట్లో ఉన్నటువంటి వస్తువులను తీసుకెళ్ళి అమ్ముకోవటం, భార్య సంబంధించినటువంటి వస్తువులు తీసుకెళ్ళి అమ్ముకోవటం. ఈ పాపం ఈ అమ్మాయికి వచ్చిన కొద్ది కాలానికే ఇతని పరిస్థితి అంతా కూడా అర్థమైపోయింది. పెళ్ళైన కొత్తలో కాస్త బాగుండేవాడు, కానీ రాను రాను అతనిలో మార్పు అని చెప్పంటే ఫస్ట్లో ఉన్నటువంటివన్నీ కూడా బయటకు వచ్చినాయి. త్రాగటం, ప్యాకెట్ ఆడటం, సినిమాల వెంట తిరగటం, ఆ సినిమా యాక్టర్ల ఫ్యానిజం ఇలాంటిదంతా కూడా ఉంటుంది కదా, వాటిలో ఉండటం, ఇలాంటి జీవితాన్ని అతను గడుపుతూ ఉంటే ఆ అమ్మాయి భయంకరంగా దుఃఖపడుతుంది, వేదన పడుతుంది. ఒక సందర్భంలో కనుకైతే వాళ్ళ అత్తగారింటికి వెళ్ళాడు. ఏదో పండక్కని చెప్పని, అతను ఒక హిందువు, పండక్కని చెప్పని అక్కడికి వెళ్ళాడు. ఆ రోజు కూడా బాగా తాగి ప్యాకెట్ ఆడి రాత్రికి ఎప్పుడో ఇంటికి వచ్చాడు. ఆ భార్య దగ్గర ఉన్నటువంటి ఆమె మెడలో ఉన్నటువంటి ఆ తాళిబట్టు, ఆ తాళిని దాంతోపాటు ఉన్నటువంటి కొంత బంగారాన్ని తీసుకుని వెళ్ళిపోయి అమ్ముకున్నాడు, త్రాగేసాడు. ఉదయం లేచేటప్పుడు పాపం ఆమె గొల్లుమని ఏడ్చింది, ఎక్కడ పోయిందో అని చెప్పాను. ఈ పరిస్థితిలో వాళ్ళు ఏం చేశారంటే, తెలిసినటువంటి వాడు ఎవడో మాంత్రికుడు ఉంటే వాడి కొంత డబ్బు ఇస్తే దొరుకుతుందని చెప్పానంటే దానికి కూడా అమ్మాయి తల్లిదండ్రులు డబ్బు ఇచ్చారు. వాడేం చేశాడంటే, ఆ ఇసుకలో పోయింది వెతకండి అని చెప్పాను అన్నాడు. వీడు సంతోషపడ్డాడు, అమ్ముకున్న వీడు కదా. అలాంటి పరిస్థితుల్లో మరలా వాళ్ళ సొంత ఊరు విశాఖపట్నం వచ్చారు. జీవితం అసంతృప్తి, అలజడి దీంతోనే ఉంది. సంతోషం లేదు, సమాధానం లేదు. ప్రతిరోజు ఇంట్లో తగాదులు, భార్యను కొట్టడం. బాగా తాగినటువంటి వాడు ఏం చేస్తాడంటే భార్యను కొడతాడు. ఆ తర్వాత మరలా ఏం చేస్తాడంటే ఆమె పాదాలు పడుకుని క్షమాపణ ఆడతాడు.
ఈ విధంగా ఇద్దరు పిల్లలు పుట్టినప్పుడు కూడా ఇద్దరు కూడా ఆడపిల్లలు పుట్టినప్పుడు ఏ మార్పు లేదండి. పైగా ఆడపిల్లలను పుట్టినందుకు భార్యను భయంకరంగా నిందించేవాడట, కొట్టేవాడట. అభంశుభం ఎరిగినటువంటి ఆమె ఈ బాధలన్నీ కూడా 12 సంవత్సరాలు భరించిందండి. ఇక తట్టుకోలేకపోయింది. నువ్వు ఎన్ని చెప్పినా కూడా మారవు, నీ జీవితం ఇంతే, నీవు నేను ఈ పిల్లలు కలిసి త్రాగి ఈ మందు అంటే ఏంటి లాంటిది తాగేసి చనిపోదామని చెప్పని భర్తతో పోట్లాడింది. అలాంటి పరిస్థితుల్లో ఒక సహోదరి ఈ అమ్మాయికి దేవుని వాక్యం చెప్తే, అమ్మా, యేసుక్రీస్తు ప్రభువు మీ సమస్యల నుండి విడుదల కలిగిస్తాడు, ఈ కష్టాల నుండి ఈ శ్రమల నుండి ఆయన తప్పిస్తాడు, మీరు ప్రార్థన చేయండి అని చెప్పారంటే ఆమె మరి ఎంతోమంది దేవుళ్ళకు మొక్కింది, ఎన్నో విధమైనటువంటి వ్రతాలు ఇవన్నీ కూడా గుడులను దర్శించింది. ఎక్కడ కూడా ఆమెకు శాంతి సమాధానం రాలేదు. అలాంటిది యేసుక్రీస్తు ప్రభుని ఆమె అంగీకరించి ఎంతో నిష్ఠతో ప్రార్థన చేసేదండి. భర్తను కూడా అడిగింది ప్రార్థన చేయమని చెప్పంటే అతను కొట్టాడు. మనకింతమంది దేవుళ్ళు ఉంటే ఈ యేసుక్రీస్తు ప్రభు కావాలా నీకు అని చెప్పాను. అయినా కూడా ఆమె ఎంతో పట్టుదలతో ప్రార్థన చేస్తుంది. ఆయన బతిమలాడుకుంది. రోజు చర్చికి రమ్మని చెప్పని అడిగింది. ఆ చర్చికి వచ్చిన తర్వాత అతను వచ్చాడు భార్య కోసం అని చెప్పని. విశ్వాసం ఉన్నట్టు నటించాడు, బాప్టిజం కూడా తీసుకున్నాడట ఆయన. కానీ ఆ జీవితంలో మార్పు రాలేదు. ఆ త్రాగుడు మార్పు రాలా, ఆ ప్యాకెట్లో మార్పు రాలా, అబద్ధాలు ఆడటంలో మార్పు రాలా, ఏది ఎక్కడ కూడా మార్పు లేదండి. అలాంటి పరిస్థితుల్లో ఆమె మరలా భర్తతో పోట్లాడి, దేవుని దగ్గర కూడా నువ్వు అబద్ధాలు ఆడుతున్నావు, భ్రష్టమైనటువంటి జీవితం ఎందుకు మనం చస్తాం అని చెప్పని ఆమె అనుకున్నదట. భర్తతో చెప్పింది. అలాంటి పరిస్థితుల్లో ఇతను కూడా బాగా కలత చెందాడు. జీవితం మీద విరక్తి కలిగింది. ఓ ప్రకారం భార్యని బాధ పెడుతున్నాడు, పిల్లలు ఉన్నారు. ఇప్పుడు భార్యని పిల్లలిద్దరిని కూడా చంపుకొని తను కూడా చనిపోవాలనేటువంటి నిర్ణయానికి వచ్చేసి ఆ రోజు ప్రభు దగ్గర, ఆయన పాదాల దగ్గర భయంకరంగా ఏడ్చి ప్రార్థన చేశాడట. అయ్యా ప్రభు, నేను తప్పు చేశాను, నేను పాపాలు చేశాను, నా తల్లిదండ్రులను బాధ పెట్టాను, నా భార్యను బాధ పెడుతున్నాను, ఇప్పుడు నేను నా బిడ్డలు నా భార్య చనిపోవాలని చెప్పి అనుకున్నాం. అయ్యా, నువ్వు నిజమైన దేవుడు కనుకైతే నా తప్పులన్నీ కూడా మన్నించి నన్ను క్షమించి నన్ను విడిగా స్వీకరించు అని చెప్పినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు అతనికి సాక్షాత్కరించి ఆయనతో మాట్లాడాడు. ఆయనలో గొప్ప మార్పు వచ్చింది, శాంతి వచ్చింది, సమాధానం వచ్చింది. అప్పటి వరకు ఉన్నటువంటి దుఃఖం పోయింది, వేదన పోయింది. ఆ స్థానంలో సంతోషం, సమాధానం వచ్చిందండి. కనుక క్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ప్రయాసపడి పాపభారం మోస్తున్నటువంటి సమస్తమైనటువంటి జనులకి ప్రభు ఇచ్చినటువంటి గొప్ప పిలుపు, ఆహ్వానం. తన దగ్గరికి రమ్మంటున్నాడు, ఆయన పిలుస్తున్నాడు, ఆయన ఆహ్వానిస్తున్నాడు. ఆహ్వానాన్ని ఎవరైతే విని ప్రభువుని తమ హృదయంలో మరి చేర్చుకుంటారో అలాంటి వారికి గొప్ప నెమ్మది, సమాధానం కలుగుతుంది. ఒక సందర్భంలో యేసుక్రీస్తు ప్రభువారు ఒక పరిసయ్యుని గృహానికి వెళ్ళాడండి. ఆ పరిసయ్యుడు సమాజంలో పేరున్నటువంటి వాడు,
పరిసయ్యులంటేనే ఆ రోజుల్లో పేరు ప్రతిష్టలు ఉన్నటువంటి వారు, ధనవంతులుగా ఉంటుంటారు. ప్రభుని ఆహ్వానించాడు, భోజనానికి రమ్మని చెప్పని. ఆ విధంగా ఆహ్వానించడం వలన ప్రభు అక్కడికి వెళ్ళాడు. ఆ విందు జరుగుతుంది. అక్కడికి ఒక స్త్రీ వచ్చిందండి. లూకా సువార్త 7వ అధ్యాయంలో 36 నుండి మనం చూడగలం. 37వ వచనం చదువుతాను. ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరిసయ్యుని ఇంట భోజనమునకు కూర్చున్నాడని తెలుసుకొని ఒక బుడ్డిలో అత్తరు తీసుకుని వచ్చి వెనుక తట్టు ఆయన పాదముల యొద్ద నిలబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను ముద్దు పెట్టుకొని ఆ అత్తరు వాటికి పూసెను. ఆమె చూడండి, ప్రభు దగ్గరికి ఏ విధంగా వచ్చిందో. ఆమె జీవితం వాస్తవానికి మంచిది కాదు. ఆమె పాపాత్మురాలు అని చెప్పని అక్కడ రాయబడి ఉంది. పాపాత్మురాలు అని చెప్పనంటే సహజంగా వ్యభిచారం చేసేటువంటి వారిని ఆ విధంగా పిలిచేవాళ్ళు. ఆ స్త్రీ పాపం చేస్తూ భయంకరమైనటువంటి జీవితాన్ని ఆమె గడుపుతూ ప్రభు అక్కడికి వచ్చాడని చెప్పని తెలిసి తన యొక్క జీవితం మీద, ఆ రోత జీవితం మీద విరక్తి కలిగి, ఆ రోత జీవితం గురించి బాధపడి, ఈ జీవితం ఇక నాకు వద్దు, నేను ప్రభు దగ్గర వేడుకుంటాను, ప్రభు సన్నిధానంలో ప్రార్థన చేస్తాను అని చెప్పని ప్రభు అక్కడికి వచ్చినప్పుడు ప్రభు దగ్గరికి వెళ్ళిందండి. వెనక నుండి ప్రభు యొక్క పాదాలు తుడిచింది, అత్తరు పూసింది, కన్నీరు విడుస్తుంది, తల వెంట్రుకలతో ఆ పాదాలు తుడుస్తుంది. అక్కడ వచ్చినటువంటి వాళ్ళంతా కూడా సమాజంలో గౌరవం ఉన్నటువంటి వారు. ఈ పిలిచినటువంటి ప్రభువును విందుకు పిలిచినటువంటి ఈ పరిసయ్యుడు మనసులో అనుకుంటున్నాడు, డౌట్ చేస్తున్నాడు, అసలు ఈయన ప్రవక్తేనా? నేను ఇంట్లోకి పిలిచాను, నేను ఆహ్వానించాను, ఆయనకు విందిస్తున్నాను, ఈయన ప్రవక్తేనా? ఈ విధంగా ఆలోచన చేస్తున్నాడు. అప్పుడు ప్రభువు అతనితో మాట్లాడుతున్నాడు. ఏమని చెప్పనంటే, సీమోను, లూకా సువార్త 7వ అధ్యాయం 40వ వచనం, సీమోను, నీతో ఒక మాట చెప్పవలనని ఉన్నానని అతనితో అనగా అతడు, బోధకుడా చెప్పుమనెను. అప్పుడు యేసు, అప్పు ఇచ్చు ఒకనికి 2 రుణస్థులుండిరి. వారిలో ఒకడు 500 దేనారములను మరి ఒకడు 50 దేనారములను అచ్చియుండిరి. అప్పు తీర్చుటకు వారి యొద్ద ఏమీ లేకపోయాను కనుక అతడు వారిద్దరిని క్షమించెను. కాబట్టి వీరిలో ఎవడు అతని ఎక్కువగా ప్రేమించెనో చెప్పుమని అడిగాను. ఆ పరిసయ్యుని పేరు సీమోను. సీమోను, నీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నానయ్యా అంటే, చెప్పు ప్రభు అన్నాడు. చెప్పు బోధకుడా అన్నాడు. అప్పుడు ప్రభు చెప్పిన మాట, 2 వ్యక్తులు ఉన్నారు, వాళ్ళిద్దరు కూడా అప్పు తీసుకున్నారు, రుణస్థులుగా ఉంటున్నారు. ఒకడేమో 500 దేనారాలు తీసుకున్నాడు, ఇంకొకడు 50 దేనారాలు తీసుకున్నాడు. తిరిగి ఇవ్వటానికి వాళ్ళ దగ్గర ఏమాత్రం కూడా స్తోమత లేదు. వారు బహుశా ఆయన దగ్గరికి వచ్చి వారు బ్రతిమలాడుకుని ఉంటారు, అయ్యా మా దగ్గర డబ్బు లేదు, మమ్మల్ని క్షమించు అని బ్రతిమలాడుకుని ఉంటారు. దయార్థ హృదయుడు అనేటువంటి ఆ వ్యక్తి ఆ 2 యొక్క రుణాలు క్షమించాడు. అప్పుడు ప్రభు సీమోనుతో అన్నటువంటి మాట ఏంటంటే, ఈ 2లో ఎవరు
ఆయన ఎక్కువగా ప్రేమించి ఉంటారో చెప్పు అని చెప్పన్నాడు. అప్పుడు అతను అంటున్నాడు, ఎవరైతే ఎక్కువగా తీసుకున్నాడో 500 దేనారాలు తీసుకున్న వ్యక్తి ఉన్నాడు కదా, 500 దేనారాలు తీసుకున్న వ్యక్తి యొక్క రుణం చాలా ఎక్కువగా ఉంది గనక అతని రుణాన్నంతా కూడా క్షమించాడు గనక అతనే అయి ఉంటాడు అని చెప్పన్నాడు. నిజమే, చాలా మంచి పని చేసావు, చాలా చక్కగా చెప్పావు. అయితే నన్ను నీ గృహానికి అతిథిగా పిలిచావు. ఎక్కడ కూడా అతిథి మర్యాదలు చేయలేదు. యూదులు ఏం చేస్తారంటే అతిథిగా వచ్చినటువంటి వ్యక్తికి కాళ్ళకు నీళ్ళిస్తారు కడుక్కోవటానికి కోసం అని చెప్పాను. నీవు కాళ్ళకు నీళ్ళు ఇవ్వలేదు. వాళ్ళు ఆ వచ్చిన వ్యక్తి యొక్క గౌరవార్థం నూనెతో తలంటారు, అది చేయలేదు. సంతోషానికి గుర్తుగా ముద్దు పెట్టుకుంటారు, అది చేయలేదు. అయితే ఈ స్త్రీ ఉందే, ఈ స్త్రీ చూచున్నావే, నేను ఈ ఇంటిలోనికి రాగానే నీవు నా పాదములకు నీళ్ళేయలేదు, కానీ ఈమె తన కన్నీళ్లతో నా పాదములు తడిపి తన తల వెంట్రుకలతో తుడిచెను. నీవు నన్ను ముద్దు పెట్టుకొనలేదు, కానీ నేను లోపలికి అప్పటి నుండి ఈమె నా పాదములు ముద్దు పెట్టుకొనుట మానలేదు. నీవు నూనెతో నా తల అంటలేదు, కానీ ఈమె నా పాదములకు అత్తరు పూసెను. ఈమె విస్తారముగా ప్రేమించెను గనక ఆమె యొక్క విస్తార పాపమును క్షమింపబడినని నీతో చెప్తున్నాను. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమె విస్తారంగా ప్రేమించింది. ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు ఏ హృదయంతో ఆమె వచ్చిందని చెప్పంటే, ప్రభు నా పాదాలను క్షమిస్తాడు, నన్ను మన్నిస్తాడు, నన్ను కనికరిస్తాడు. ఒక గొప్ప విశ్వాసంతో వచ్చిందండి. ఆ స్త్రీ ఎంతగా వేదనకు గురైందో ఆ పాప జీవితాన్ని బట్టి, సంఘంలో ఆమెకున్నటువంటి చెడ్డ పేరును బట్టి. ఈ లోకంలో కూడా అనేక మంది ప్రజలు ఉంటుంటారు, వారి జీవితం కూడా అలాగే ఉంటుంది. భయంకర జీవితాన్ని అనుభవిస్తుంటారు, మనశ్శాంతి లేకుండా ఉంటారు, ఇంట్లో వారితో పరుషంగా మాట్లాడుతుంటారు, కొడుతూ ఉంటారు, తిడుతూ ఉంటారు, నిందిస్తుంటారు. అలాంటి వారి జీవితం వ్యర్థమైనటువంటి జీవితంలాగా కనిపిస్తుందండి. అలాంటి వారు పశ్చాత్తాపంతో ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు, వారు ఎలాంటి పాపం చేసినప్పటికి కూడా, ఎంతటి పాపం చేసినప్పటికి కూడా ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు ప్రభు ఆదరిస్తాడు. అదే అక్కడ చెప్పుకొస్తున్నాడు, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలిగజేతును. నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడును గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి. ప్రభు దగ్గరకు వచ్చి నేర్చుకోమని చెప్పంటున్నాడు. ఎవరైతే ప్రభు దగ్గరికి వస్తారో, పశ్చాత్తాపడతారో, వారికి ప్రభు యొక్క విధానం తెలుస్తుంది, ఆయన మనస్సు తెలుస్తుంది. వాక్యం చదువుతున్న మనం ఎప్పుడైతే పరిశుద్ధతతో, ప్రార్థనతో వాక్యం చదువుతామో, ఆ వాక్యాన్ని మన హృదయాన్ని కడిగిస్తుందండి. మనలో ఉన్నటువంటి సమస్తమైనటువంటి కల్మషాన్ని కడిగివేస్తుంది, శుభ్రపరుస్తుంది, ప్రభుకు నమ్మకమైనటువంటి బిడ్డలుగా చేస్తుంది. నేను అంతకుముందు కూడా ఒక సందర్భంలో చెప్పినాను, అందరికీ తెలిసినటువంటి వ్యక్తి సహోదరులు కీర్తిశేషులు రాజుబాబు గారు. మేము ఆంధ్ర యూనివర్సిటీలో చదువుతున్న రోజులో ఆయన మాకు కాంటెంపరీ.
ఆయన జీవితం నాకు తెలుసు. విపరీతంగా తాగేవాడు, ఎక్కడ పడితే అక్కడ పడిపోయేవాడు. అక్కడ ఉండగానే వివాహం చేసుకున్నాడు వాళ్ళ క్లాస్మేట్ని. అలాంటి వ్యక్తి తర్వాత కూడా మాకు పీజీ అయిపోయిన తర్వాత కూడా ఆయనలో ఏమాత్రం మార్పు రాలేదు. తర్వాత ఎవరు వాళ్ళం వారి వారి ప్రాంతాలకు వెళ్ళిపోయాం. నేను విజయవాడలో సెటిల్ అయ్యాను. ఆయన గురించి నాకేం తెలియదు. అలాంటి పరిస్థితుల్లో ఒకరోజు నేను చీరాల్లో ఒక మీటింగ్కి వెళ్తే ఆ మీటింగ్లో ఆయన ప్రసంగిస్తున్నాడు. ఆయన పాటలు మీకు తెలుసు. ఆయన పాటలు పాడుతున్నాడు, ఆయన ప్రసంగిస్తుంటే నేను ఆశ్చర్యపోయాను. అది అయిపోయిన తర్వాత నేను వెళ్ళి కలిశాను. కలిసిన తర్వాత అన్న ఏంటి ఈ మార్పు అని చెప్పానా. అతను మా ఇంటికి వచ్చాడు. వచ్చిన తర్వాత కూర్చున్న తర్వాత చెప్పుకొచ్చాడు, తమ్ముడు నా జీవితం నీకు తెలుసు కదా, ఎంత భయంకరంగా ఉండేవాడినో. త్రాగటం, భార్యని తిట్టడం, ఎక్కడ పడితే అక్కడ పడిపోవటం, ఇలాంటి జీవితం కదా నీకు తెలుసు కదా అని చెప్పన్నాడు. అవునన్నా. అలాంటిది ఒక సందర్భంలో యేసుక్రీస్తు ప్రభువారిని నేను నా హృదయంలోకి ఆహ్వానించాను. అప్పటి వరకు నా హృదయం అంతా కూడా ఎంతో డిస్టర్బెన్స్తో ఉండేది, ఎంతో వేదనతో ఉండేది, ఎంతో బాధతో ఉండేది, అలజడితో ఉండేది. ఏమాత్రం కూడా శాంతి లేదు, సమాధానం లేదు. ఇంట్లో తిట్టుకోటాలు, కొట్టుకోటాలు. ఎప్పుడైతే ప్రభువుని నా హృదయంలోకి ఆహ్వానించానో, ప్రభువు నా జీవితంలో గొప్ప మార్పు తీసుకొచ్చాడు. నా హృదయాన్ని ఆయన రక్తంతో కడిగాడు. నేను పశ్చాత్తాపంతో ప్రభు సన్నిధానంలోకి వచ్చి ఆయన పాదాల దగ్గర చేరి ఆయన వేడుకుని ప్రార్థన చేస్తే ఆయన నన్ను క్షమించి నా పాపాలను కూడా మన్నించి నాకు శాంతి సమాధానం అనుగ్రహించాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అదేనండి రక్షణ. ఎంత పాపి అయినప్పటికి కూడా, ఎన్ని భయంకర పాపాలు చేసినప్పటికి కూడా ప్రభువుని హృదయంలోకి ఆహ్వానించి ప్రభు సన్నిధానంలో ప్రార్థన చేసినప్పుడు, పాపాలను కూడా ఒప్పుకున్నప్పుడు, పశ్చాత్తాపడినప్పుడు ప్రభు మన పాపాలను కడుగుతాడండి. ఎంతోమంది దొంగలు, ఎంతోమంది భయంకర వ్యక్తులు, గూండాలు ప్రభు వాక్యం విని ఆ వాక్యం వారి హృదయంలో మార్పు తీసుకొచ్చి వారి జీవిత విధానాన్ని మార్చినటువంటి సంఘటనలు ఉన్నాయి. కనుక ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, పాప భారాన్ని ప్రభు దగ్గరికి తీసుకురావాలి. ఈ భారం ఈ లోకంలో ఎవ్వరు కూడా మార్చలేనటువంటిది, ఆ భారాన్ని ఎత్తుకోలేనటువంటిది. ఎవరు ఆ పని చేయలేరు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోకి వచ్చిందే పాపుల నిమిత్తం. ఆ పాపాలని కూడా కడిగివేయటానికి, పాపభారం అంతా కూడా ఆయన శిలువలో మోసాడు. మనందరం పొందవలసినటువంటి శిక్ష ప్రభువు అనుభవించాడండి. మీరు నేను పొందవలసినటువంటి శిక్షను ప్రభు శిలువలో పొందాడు. ఆయన దగ్గరికి రిక్తులుగా మనం రావాలి, తగ్గింపు స్వభావంతో రావాలి. ఏ స్థితిలో ఉన్నామో ఆ స్థితిలో ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ప్రభు మనల్ని మార్చి, మన జీవితాలను మార్చి మనల్ని తమ బిడ్డలుగా చేర్చుకుంటాడు. ప్రభు అంటున్నాడు, నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను, నా దగ్గరకు వచ్చినటువంటి వారిని ఏమాత్రం కూడా నెట్టివేయను.
ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, ప్రభువులో మనం చూసేటువంటి దీనత్వం, ప్రభువులో మనం చూసేటువంటి సాత్వికత్వం, సిలువలో ఉన్నటువంటి దొంగలు ఇరువురు కూడా ప్రభువును బహుగా నిందించారు, అవమానపరిచారు. అంతకుముందు ప్రభువు అవమానంకి గురి చేయబడ్డాడు. సిలువలో కూడా కుడి ప్రక్కన ఎడం ప్రక్కన ఉన్నటువంటి దొంగలు ప్రభువుని నిందించారు. నీవు దేవుడు గనకైతే, నువ్వు దేవుని కుమారుడు గనకైతే నీవు రక్షించుకో, మమ్మల్ని కూడా రక్షించు అని నిందించినప్పుడు కుడి ప్రక్కన్నటువంటి దొంగ ఎడం ప్రక్కన్నటువంటి దొంగతో అన్న మాటలు, మనకైతే ఇది న్యాయమే, మనం చేసినటువంటి పనులను బట్టి, మనం జీవించినటువంటి జీవితాన్ని బట్టి, అతి ఘోరమైనటువంటి జీవితం మనం జీవించాం, మనం దొంగలము, అనేక మందిని దోచుకున్నటువంటి వారం, కనికరం లేదు, అలాంటి పాప జీవితాన్ని మనం గడిపినటువంటి వారం కనుక ఈ శిక్ష మనకు న్యాయమే. కానీ ఈయన ఏ విధమైనటువంటి తప్పు చేసినటువంటి వాడుగా కనపడలేదు, ఎవరిని నిందించట్లేదు, అవమానపరిచినటువంటి వారిని కూడా ఏమంటలేదు. సాత్వికుడండి ప్రభు, సాత్వికుడండి. వారు కొడుతున్నప్పుడు కూడా ఒక్క మాట మాట్లాడలేదు. ఆయన అవమానపరుస్తున్నారు, ముఖం మీద ఉమ్మేస్తున్నారు. తండ్రి, వీరేం చేయుచున్నారో వీరెరుగురు గనుక వీరిని క్షమించుము. ఎంత శాంతికత్వం ప్రభులో, ఎంత శాంత స్వభావం, దీన మనసు కలిగినటువంటి వాడిని అంటున్నాడు ప్రభు. ఆ దొంగతో ఆ స్థితిలో ఎప్పుడైతే దొంగ పశ్చాత్తాపడ్డాడో, తన పాపాలను ఒప్పుకున్నాడో, ఏమంటున్నాడు? యేసు, నీవు నీ రాజ్యంలోకి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నప్పుడు ప్రభు అంటున్నాడు, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందువు. ఎంత గొప్ప వరం అండి. ఆ స్థితిలో ఉండి కూడా ప్రభు సిలువలో ఆయనకు రక్షణ ఇచ్చాడండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయనకు అధికారం ఉంది. ఆయన ఏ స్థితిలో ఉన్నా, ఎక్కడున్నప్పటికి కూడా ఒక వ్యక్తిని క్షమించేటువంటి అధికారం ప్రభుకున్నది. తన తండ్రి ద్వారా తనకు అనుగ్రహించబడినటువంటి గొప్ప అధికారం. ఆ స్థితిలో కూడా ప్రభు రక్షణ ఇచ్చాడు. అయితే కొంతమంది రక్షణ చేజేతుల నాశనం చేసుకుంటారండి. ఇచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగపరచుకోరు. అలాంటి వాళ్ళలో ఒక వ్యక్తిని మనం చూస్తాం. మత్తయి సువార్త 19వ అధ్యాయంలో ఒక వ్యక్తి ఉన్నాడు. అతను ఒక అధికారి, అతను ధనవంతుడు, సమాజంలో ఎంతో పేరు ప్రతిష్టలు ఉన్నటువంటి వాడు. ప్రభువు దగ్గరకు వచ్చి అంటున్నాడు, బోధకుడా, మత్తయి సువార్త 19వ అధ్యాయంలో 16వ వచనం నుండి, బోధకుడా, నిత్య జీవము పొందుటకు నేను ఏ మంచి కార్యము చేయవలెనని ఆయనను అడిగాను. నిత్య జీవం పొందాలని చెప్పానంటే, రక్షణ పొందాలి అని చెప్పంటే ఏ మంచి కార్యాలు చేయాలి, నేను ఏమి చేయాలి? ప్రభు అంటున్నాడు, అందుకు ఆయన, మంచివాడొక్కడే, నీవు జీవంలో ప్రవేశింపగోరిన ఎడల ఆజ్ఞలను గైకొనమని చెప్పెను. నీకు నిత్య జీవం కావాలి అని చెప్పంటే ఆజ్ఞలు గైకొను అని ఆజ్ఞలు కూడా ప్రభు చెప్తున్నాడు. ఆయన అడిగినటువంటి దానికి సమాధానంగా ఏ ఆజ్ఞలు నేను పాటించాలి అని చెప్పినప్పుడు ప్రభు అంటున్నాడు, నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యం పలుకవద్దు, తల్లిదండ్రులను ప్రేమింపవలెను, తల్లిదండ్రులను సన్మానింపము, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమింపవలెను, ఈ ఆజ్ఞలన్నీ కూడా పాటించు అన్నాడు.
అతనేమంటున్నాడంటే, నేను ఇవి నా చిన్నతనం నుండే చేస్తున్నాను, నా చిన్నతనం నుండే వీటిని అనుసరిస్తున్నాను. అలాంటప్పుడు నాకు ఇంకా అడ్డేముంది పరలోక రాజ్యానికి, నిత్యరాజ్యానికి రావటానికి అని ఆ యువకుడు అన్నప్పుడు ప్రభు అంటున్నాడు, నీకు ఒకటి కొదవగా ఉన్నది. నీవు పరిపూర్ణుడు వగుటకు కోరిన ఎడల పోయి నీ ఆస్తిని అమ్మి బీదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును. దేవుని స్తోత్రం కలుగును గాక. నీకున్నటువంటి ఆస్తిని అంతా కూడా అమ్మేసేసి పేదవాళ్ళకు పంచిపెట్టు, పేదలకి ఇవ్వు, నీవు వచ్చి నన్ను వెంబడించు. శిష్యులు వారికి ఉన్నటువంటి సమస్తాన్ని వదిలిపెట్టారండి. వారు బెస్తవారు, చేపలు పట్టేటువంటి వారు, ఆ వలలు వదిలిపెట్టారండి. లేవి అనేటువంటి మత్తయి సువార్త గ్రంథకర్త ఆయన, అతను ట్యాక్స్ కలెక్టర్గా ఉంటున్నాడు. ప్రభు ఆ ప్రాంతంలోకి వచ్చి ప్రభువు అతని వైపు చూసి, నన్ను వెంబడించు, నువ్వు చేసిన పనేమిటి? లేవీయుడు ఎలాగుండాలి? దేవాలయంలో పనిచేసేటువంటి వాడుగా ఉండాలి, ధర్మశాస్త్రం చదువుకునేటువంటి వాడుగా, ప్రజల్ని సరైన మార్గంలో నడిపించేటువంటి వాడుగా ఉండాలి. కానీ నీవు చేస్తున్న పనేంటి? నువ్వు ట్యాక్స్ కలెక్టర్గా ఉంటున్నావు, సుంకం వసూలు చేస్తున్నావు, ఇది నీకు తగదు అన్నట్లు ప్రభు అతనితో మాట్లాడు. నీవు లేచి నన్ను వెంబడించు. ఆ ఒక్క మాట అండి, ప్రభువుని అతను హృదయంలో చేర్చుకున్నాడు. ఆ రోజు వాళ్ళకు విందిచ్చాడు. ఎవరికి? తోటి ట్యాక్స్ కలెక్టర్స్కి, సుంకపు గుత్తదారులకు, అంటే పాపులుగా పిలువబడేటువంటి వారికి. సంఘంలో డిస్రెస్పెక్ట్ ఉంది, వాళ్ళకు ఏమాత్రం కూడా గౌరవం లేదు, మర్యాదలు లేవు. కారణం, రోమీల తరపున వాళ్ళు పనిచేస్తున్నారు, రోమా ప్రభుత్వం కింద ట్యాక్స్ వసూలు చేస్తున్నారు వారు యూదులకు హేయులు. అందుకోసం చెప్పనే, మరి ప్రభు అయితే వారందరూ ఉన్నటువంటి ప్రాంతంలో ప్రభు కూడా ఆ విందుకు అటెండ్ అయ్యాడండి. నేను పాపులను పిలువ వచ్చాను కానీ నీతిమంతులను పిలువ రాలేదు అని చెప్పని ప్రభు అంటున్నాడు. ఆ వచ్చినటువంటి వాళ్ళలో బహుశా అనేక మంది ప్రభువుని అంగీకరించి ఉంటారు. లేవి సుంకపు మెట్ల దగ్గర కూర్చున్నటువంటి ఆ వ్యక్తి తన స్థితిని వదిలిపెట్టేసి ప్రభువుని వెంబడించాడండి. ప్రభు శిష్యుడయ్యాడు. ఎంత గొప్ప ఆధిక్యత దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు ఆయనకి ఇచ్చాడు అని చెప్పంటే, క్రొత్త నిబంధన గ్రంథంలో మొదటి సువార్తగా ఆయన సువార్త అందించే విధంగా చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి స్తోత్రం కలుగును గాక. పేతురు, వాళ్ళ తమ్ముడు ఆంద్రేయ, వీరంతా కూడా, ఫిలిప్పు, నతనీయేలు, మిగిలినటువంటి వారంతా కూడా వారికి ఉన్నటువంటి సమస్తాన్ని కూడా వదిలిపెట్టేసి ప్రభు సన్నిధానంలోకి వచ్చారండి. ప్రభువుని చేర్చుకున్నారు. వాస్తవానికి మనం చదువుకునేటువంటి వాక్యంలో ఎందుకు ప్రభు అలా చెప్పాడు అని చెప్పంటే, ప్రభువును చాలామంది వెంబడించారు ఆ రోజుల్లో, కానీ వారిలో అనేకులు వెనక్కి వెళ్ళారు. సంఘంలో వారిని ట్రీట్ చేసేటువంటి విధానాన్ని బట్టి కానీ, శాస్త్రులు పరిసయ్యులు వాళ్ళను నిందించేటువంటి విధానాన్ని బట్టి కానీ వారు వెనక్కి వెళ్ళిపోయినటువంటి వారుగా ఉంటున్నారు. కానీ ప్రభు యొక్క శిష్యులు, అపోస్తులుగా పిలువబడినటువంటి వారు అలా చేయలేదు.
ఆ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రభువు అంటున్నాడు, నా కాడి, నేను దీన మనస్సు గలవాడను కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఎప్పుడు దొరుకుతుంది విశ్రాంతి? ఆ దొంగ తన తప్పులు ఒప్పుకున్నప్పుడు, పశ్చాత్తాపడినప్పుడు, ప్రభువును సొంత రక్షకుడుగా అంగీకరించినప్పుడు, రావలసినటువంటి మెస్సయ్య ఈయనే అని చెప్పి నమ్మినప్పుడు ఆయనకి విశ్రాంతి అనుగ్రహించబడింది. ప్రారంభంలో మనం చెప్పుకున్నటువంటి ఒక సహోదరుడు యొక్క జీవిత చరిత్ర, ఆ భయంకరమైనటువంటి వ్యక్తి, త్రాగుబోతుగా, పేకాట్ జోదరిగా ఉన్నటువంటి వాడు, భార్యని హింసించినటువంటి వాడు, పశ్చాత్తాపంతో ప్రభు సన్నిధానంలోకి వచ్చి ప్రార్థన చేసినప్పుడు అతని ప్రార్థన ప్రభువు ఆలకించాడు, అంగీకరించాడు. అతని ప్రాణానికి విశ్రాంతి కలిగిందండి. అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఎలయనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నది. నా కాడి సులువుగాను. ఇశ్రాయేలు ప్రజలు వారు వెతుకున్నటువంటి కాడి అతి భయంకరంగా, ఘోరంగా ఉండేది. అంటే ఫరో దగ్గర వాళ్ళంతా కూడా బానిసలుగా పనిచేస్తున్నప్పుడు ఫరో వారిని చిత్రవధకు గురి చేశాడు, అనేక వేదనలకు గురి చేశాడు, భారం పెంచాడు. వారంతా కూడా దుఃఖంతో, వేదనతో ప్రార్థన చేశాడు, ఎలుగెత్తి ప్రార్థన చేశారు. దేవుడు వారి ప్రార్థన ఆలకించి వారి కోసం మోషేను పంపించాడు. ఇశ్రాయేలు ప్రజల్ని విముక్తులు చేయటానికి, ఈ భారము నుండి విడుదల కలిగించడానికి అబ్రహాముకు, ఇస్సాకు, యాకోబుకు ఆయన ఇచ్చినటువంటి వాగ్దానాన్ని ఫుల్ఫిల్ చేయటానికి దేవుడు మోషేని వీరి కోసం ఏర్పాటు చేశాడు. ఫరో రాజు యొక్క దగ్గర 40 సంవత్సరాలు పెట్టి పోషించాడు. సమస్తమైనటువంటి విద్యలన్నీ కూడా నేర్పించాడు. 40 సంవత్సరాలు గొర్రెల కాపరిగా ఉంచి దీనత్వం వచ్చే విధంగా చేశాడండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నెమ్మది, ఓర్పు కలిగేటువంటి వ్యక్తిగా ఏర్పాటు చేసి అప్పుడు మరలా ఫరో దగ్గర పంపించి ఆ భయంకరమైనటువంటి ప్లేగ్స్, తెగుళ్ళు, 10 తెగుళ్ళు రప్పించి ఇశ్రాయేలు ప్రజల్ని విడిపించాడు. ఎవరైతే ప్రభు యొక్క ఆజ్ఞలను గైకొన్నారో వారు రక్షించబడ్డారు. యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నటువంటి రోజుల్లో కూడా శాస్త్రులు, పరిసయ్యులు ధర్మశాస్త్రం అనేటువంటి ఈ కాడిని వారి మీద, ప్రజల మీద మోపారు. అంతేకాకుండా ధర్మశాస్త్రానికి విరుద్ధంగా ప్రవర్తించి వారి దగ్గర డబ్బు కూడా తీసుకోవటానికి వారు ముందుకొచ్చారు. పేరు ప్రతిష్టలని చెప్పని, ఘనతని చెప్పని వారు ఆలోచన చేసి ప్రజలను మాత్రం మోయశక్యము కానటువంటి బరువుల్ని వాళ్ళ మీద మోపాడండి. అయితే ప్రభువు బాప్తిసం తీసుకున్న తర్వాత పరలోక రాజ్య సువార్తను ప్రకటించాడు. మారు మనసు పొందమని చెప్పని అడిగాడు, పశ్చాత్తాపడమన్నాడు. ఆయన కాడి సులువుగా ఉంటుందంటున్నాడు. ఎందుకంటే ఆ కాడి ఆయన ఎత్తుకున్నాడు గనక. మన పాప భారం భయంకరమైనటువంటిది కనుక మనం మోయలేము. మనం వెళ్ళవలసింది నరకానికి, నిత్య నరకాగ్నికి లోనవుతాం మన పాపాలను బట్టి. కానీ ప్రభువుని ఎప్పుడైతే అంగీకరించి ప్రభువును రక్షకుడుగా మన హృదయంలోకి ఆహ్వానిస్తామో
అప్పుడు ప్రభువు మనల్ని తన బిడ్డలుగా స్వీకరిస్తాడు, నిత్యరాజ్యాన్ని ప్రసాదిస్తాడు. లూకా సువార్తలో ఉన్నటువంటి మత్తయి సువార్తలో ఉన్నటువంటి ఆ యువకుడు, ఆ ధనవంతుడైనటువంటి వాడు, అధికారి అయినటువంటి ఆ వ్యక్తి ప్రభువు చెప్పినటువంటి మాటలకు వ్యసనపడ్డాడటండి. నీ వచ్చి నన్ను వెంబడించు అని చెప్పానంటే, అతను మిక్కిలి ధనవంతుడు కనుక తన యొక్క ఆస్తి నమ్మి పేదలకు ఇచ్చేసి నీ వచ్చి నన్ను వెంబడించు అని చెప్పానంటే, అతనట వ్యసనపడి వెళ్ళిపోయాడట. నిత్యరాజ్యానికి దగ్గరగా వచ్చి కూడా అతను వెళ్ళిపోయాడండి. ఈ రోజుల్లో కూడా ఎంతోమంది ఉంటున్నారు, ప్రభు వాక్యాన్ని వింటున్నారు, కొంతకాలం ప్రభుతో ఉండటానికి ఇష్టపడుతున్నారు, ఆ తర్వాత దూరంగా వెళ్ళిపోతున్నారు. వాళ్ళ కాడిని ప్రభు ఎత్తుకోవటానికి అవకాశం ఇవ్వట్లేదు. వారికి ఉన్నటువంటి భారాన్ని వాళ్ళే మోస్తున్నారు, కానీ ఆ భారాన్ని ప్రభువుకు అప్పగించట్లేదు. ఎప్పుడైతే ఈ పాప భారాన్ని ప్రభు పాదాల దగ్గర తీసుకొచ్చి మనం పెడతామో, ఎప్పుడైతే మన జీవితంలో పశ్చాత్తాపం కలుగుతుందో, ప్రభుని రక్షకుడుగా అంగీకరిస్తామో, ప్రభు ఈ భారం తీసేసి మనకు మనశ్శాంతిని అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్నాడు. కనుక ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మనం ప్రభు సన్నిధానంలోకి రావాలి, నిత్యరాజ్యానికి వారసులు కావాలి. లూకా సువార్త 19వ అధ్యాయంలో ఉన్నటువంటి జక్కయ్య, అతను పొట్టివాడు, అతను ధనవంతుడు, అతను పాపిగా ముద్ర వేయబడినటువంటి వాడు. కారణం, ఆయన కూడా ట్యాక్స్ కలెక్టర్, చీఫ్ ట్యాక్స్ కలెక్టర్ అట, గుత్తదారుడట. సమాజంలో ఏమాత్రం కూడా గౌరవం లేదు. యూదులైనటువంటి వారు అసహించుకునేటువంటి జీవితాన్ని గడుపుతున్నాడు. అలాంటి వాడు ప్రభువుని ఆ ప్రాంతంలోకి వస్తున్నాడని చెప్పని తెలుసుకుని, ఆ యెరికో పట్టణంలో ప్రభు వస్తున్నాడని చెప్పి తెలుసుకుని ప్రభువుని చూడగోరాడంటండి. ఆ జనమంతా కూడా ప్రభువుని వెంబడిస్తున్నారు. ఇతను అందరూ గుర్తిస్తారు. ఒక కారణం ఏంటంటే, అతను చీఫ్ ట్యాక్స్ కలెక్టర్, మంచి వస్త్రాలు ధరించేటువంటి వాడు, పొట్టివాడిగా ఉంటున్నాడు. మరి అందరూ కూడా అతన్ని గుర్తించేటువంటి వాడు అయినప్పటికి కూడా దాన్ని లెక్క చేయకుండా తనను తను తగ్గించుకుని ప్రభువుని చూడటానికి కోసం చెప్పని ఆ మేడి చెట్టు ఎక్కాడండి. అయితే హృదయ రహస్యాలు తెలిసినటువంటి ప్రభువు, మన హృదయంలో ఏముంటుందో తెలిసినటువంటి ప్రభువు అక్కడికి వచ్చి పైన చూసి, జక్కయ్య కిందికి రా, నేడు నీ ఇంట్లో నేను ఉండవలసినది, నీకు అతిథిగా రాబోతున్నాను, కింద దిగిరామని చెప్పంటే వెంటనే అతను దిగొచ్చి ప్రభువుని చేర్చుకున్నాడండి. అతను ఎంత గొప్ప పరివర్తన కలిగిందంటే, ప్రభువును చూసిన వెంటనే తనకున్నటువంటి ఆస్తిలో సగభాగం పేదలకి ఇవ్వటానికి ముందుకు వచ్చాడండి. అంతేకాకుండా అక్రమంగా అన్యాయంగా ఎవరి దగ్గర అయితే డబ్బు తీసుకున్నాడో ధర్మశాస్త్ర ప్రకారం 4 వంతులు చెల్లించడానికి కూడా ఆయన సిద్ధపడ్డాడు. ప్రభువు ఆ గృహంలోకి వచ్చినప్పుడు ఈ గొప్ప మార్పు కలగటం వలన జక్కయ్యే కాకుండా ఆ కుటుంబంలో ఉన్న వారంతా కూడా రక్షించబడ్డారట. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఇంకా ప్రభువుని అంగీకరించకుండా ఉంటున్నామేమో, పాపభారం మనమే మోసుకుంటున్నామేమో, వాక్యం విని కూడా లెక్కలేనితనంతో పశ్చాత్తాపం లేనటువంటి జీవితాన్ని మనం గడుపుతున్నామేమో. ఒక్కసారి
ఆలోచన చేయండి. మన హృదయం ఏ స్థితిలో ఉంది? మనం ఎలాగున్నాం? మనం ప్రభువును అంగీకరించినటువంటి వారిగా ఉన్నట్లు నటిస్తున్నామా? వేషధారులుగా, హిపోక్రటిక్స్ అని చెప్పంటారు, అలాగా ఉన్నామా? నిజమైనటువంటి నిజాయితీ కలిగి ప్రభువును మన హృదయంలోకి మనం ఆహ్వానిస్తున్నామా? అలా ఆహ్వానిస్తున్నప్పుడు ప్రభు మనల్ని చేర్చుకుంటాడు. ఆయన మనకు మనశ్శాంతినిస్తాడు, ఆయన రక్షణ ఇస్తాడు, నిత్యరాజ్యానికి వారసులుగా చేస్తాడు. అలాంటి జీవితం గడపాలని చెప్పనే ప్రభు యొక్క ఉద్దేశం. ఆయన ఈ లోకంలోకి వచ్చిందే మనలాంటి పాపులందరినీ కూడా రక్షించడానికి కోసం, మనందరికీ కూడా నిత్యరాజ్యం అనుగ్రహించడానికి.